మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్. విశాఖలో టిఫిన్ బండ్లపై దుమారం. బసంత్ నగర్లో భారీ ర్యాలీ. వనపర్తి జంగిడీపురం కాలనీలో ఘనంగా 18వ మహాపడి పూజ. తిల్లారు గ్రామంలో పునరావాసు నక్షత్రం సందర్భంగా శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగర ప్రాంతంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఇండస్ ఇంగ్లీష్ పాఠశాలలో 9-10 రోజుల పాటు 5వ పిల్లల పండుగను ఘనంగా నిర్వహించారు. 75 పాఠశాలలు పాల్గొనగా 5,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనడంతో విజయవంతమైంది. నా పేరు జంధ్యాల రఘుబాబు, కర్నూలు 5వ బాలోత్సవం అధ్యక్షుడిని. ఈసారి 5వసారి దిగ్విజయంగా కర్నూలులో మేము బాలోత్సవం నిర్వహించాము. ఇదే 2025లోనే ఫిబ్రవరిలో పెట్టాము. అప్పుడు కొద్దిగా ఎండలు ఉన్నందువల్ల ఈసారి డిసెంబర్లోకి మార్చి దాన్ని ఒకే సంవత్సరం నిర్వహించాము. ఇక నుంచి నవంబర్ డిసెంబర్లలో పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పెడదామని డిసైడ్ చేసినాము. తర్వాత ఈ బాలోత్సవాలు ఎందుకు అని అడుగుతున్నారు అందరూ, దానికి కూడా చెప్తాము. ఎందుకంటే బాలోత్సవాలు అన్నది పిల్లల మానసిక ప్రశాంతతకు, వాళ్ళ మానసిక వికాసానికి, ఎప్పుడు ఈ సిలబస్లు, చదువులు, పరీక్షలు వీటి మధ్యలో ఒక 2 రోజులు హాయిగా ఒక పండగలాగా కోలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి అని పాట ఉన్నట్లు అలాంటి ఒక దీవి ఈ బాలోత్సవం. దానికి సంబంధించి మాకు ఇండస్ స్కూల్లో నెహ్రూ గారి జయంతి రోజు, మొదటి ప్రధాని నెహ్రూ జయంతి రోజు మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్లు ఈ 2 పెట్టి పాఠశాలలకే పోయి మేము బహుమతులు ఇచ్చి రావడం జరిగింది. 30 పాఠశాలల్లో దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థులకు వాళ్ళ ఉదయం ప్రేయర్ చేస్తారు కదా, అప్పుడు పోయి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా కర్నూలు జిల్లాలో విస్తరించాలని ఇప్పుడు నంద్యాలలో ఆల్రెడీ అమరావతి బాలోత్సవం విజయవాడ నుంచి నేను రావటం జరిగింది. నా పేరు స్వరూపరాణి. నేను అమరావతి బాలోత్సవంలో బాధ్యతల్లో ఉన్నాను. ఈరోజు అమరావతి బాలోత్సవం దాని స్పిరిట్ 1991లో ప్రారంభించిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ గారు కొత్తగూడెంలో దాన్ని మొదలుపెట్టారు. దాదాపు ఆయన 25 సంవత్సరాల పాటు ఆ బాలోత్సవాల నిర్వహణ జరిగింది.
2016లో మేము విజయవాడ నుంచి కొత్తగూడెం బాలోత్సవం చూడటానికి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి ఇది మన దగ్గర కూడా పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అప్పుడే రాష్ట్రం విడిపోయింది 2015-16లో. ఆ విడిపోయిన దాని మీద విజయవాడలో దీన్ని 2017లో ప్రారంభించాము. దాన్ని సక్సెస్గా ఇవాళ 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి పిల్లలు ఇంక్రీజ్ అవుతున్నారు, వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. నిన్ననే మేము విజయవాడలో 8వ బాలోత్సవాలు ప్రారంభించాము. అది సాధ్యం కాని పని. మండల స్థాయిలో అయితే అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఆ ప్రయత్నాల్లో మేము ఉన్నాం. ఇప్పటికే కొన్ని మండల కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి. అందుకని దీని పర్పస్ ఈరోజు పిల్లలకి చదువు తప్ప ఆ 4 గదుల్లో బంధించి ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు, ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ క్లాసులన్నీ ఆ క్లాసులు కూడా నిర్వహించడం, అంటే వాళ్ళకి ఆట పాట ఇవన్నీ ఏమీ ఇతర కరికులం ఏమీ లేకుండా చదువు మీదే వాళ్ళ దృష్టి. అంటే ఏ మానవుడికైనా, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మదిరా గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెర గుర్తు పరిపాటి విజయ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మదిరా గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో గుర్తు గుర్తించుకో కత్తెర గుర్తించుకో కొత్తిమారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ బలపరిచిన విజయ గారికి కత్తెర గుర్తుకే 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 8 కాదు 10 అయినా ఒక కత్తెర గుర్తుకే నా పేరు పరపాటి విజయ ప్రభాకర్ రెడ్డి. మా గ్రామం నుండి మాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. మా గ్రామం ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే మేము గ్రామానికి కొంత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మధుర నుండి రోడ్ వరకు, పీజీ తండా వరకు రోడ్ వేపిస్తాం. బీరన్న గుడికి కాంపౌండ్ వాల్ కట్టిస్తాం. కొన్ని ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు ఇప్పిస్తాం. కమ్యూనిటీ హాల్, ఇంకొకటి మన గ్రామ పంచాయతీ హాల్. కుల భేదాలు చూడడం, పార్టీ చూడడం, అందరినీ సమన్వయంగా చూస్తాం. మేము 30 సంవత్సరాల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా మామగారు కూడా మాజీ సర్పంచ్ చేసిండు. బతుకమ్మ వరకు కరెంట్ పోల్ వేపిస్తాం, సీసీ రోడ్లు వేపిస్తాం. ఇంకేమన్నా పనులు ఏమైనా ఉంటే చేపిస్తాం, అభివృద్ధి చేపిస్తాం. కాబట్టి మధుర ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి ఓటేస్తే గెలిపిస్తే. విజయ ప్రభాకర్ రెడ్డి అనే సర్పంచ్ గా ఈ రోజు గ్రామంలో నిలబడి ఎన్నికలలోనే వచ్చినాము. మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి పదవులకు తీసుకుపోవడానికి మాధవరెడ్డి గారి సహకారంతో ముందుకు పోతాం. ప్రభుత్వం ఉన్నది, ఏ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు మీ అమూల్యమైన ఓటుతో మమ్మల్ని గెలిపించేది ఉంటే మా భార్య గారిని కత్తెర గుర్తు మీద ఓటు వేయమని మనవి చేస్తూ గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నా. గతంలో నేను 20-30 సంవత్సరాల నుంచి ఊర్లో మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా, మీ అందరికి అనుకూలమైన వ్యక్తిగా, మంచితనంతో మీ అందరికి కలుపుకొని అందరి ఏ పార్టీ అన్నది నాకు ఎన్నికల వరకే ఉన్నా కానీ తర్వాత మిగతా మీ అందరితో కలిసి పనిచేసిన, ఏ పార్టీ అనేది భేదాభిప్రాయాలు లేకుండా పనిచేసిన. మీకైతే గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను ఎలాంటి ఉన్నాను. నా వైపు నుంచి నా భార్యను గెలిపించగలగా నా తరపున నన్ను చూసి, నా భార్యను చూసి, కుటుంబం ఏంటిది, గతంలో మా నాన్న సర్పంచ్గా ఉన్నా కూడా అందరితో అనుకూలంగానే ఉన్నాడు. మేము గతంలో ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో రేపు కూడా అట్లే ఉంటాం. గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరించాలి. నన్ను గెలిపిస్తే నేను పూర్తిగా, మీరు నన్ను గెలిపించితే 5 ఏళ్ళ తర్వాత ఏముంటుందో అభివృద్ధిలో నేను చూపించగలుగుతా. నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గర, నాకు ఎంత నిధులు ఇవ్వాలో అంత నేను రాబట్టుకుంటా. మీ సహకారంతో నన్ను గెలిపించారు అనుకో, నేను ఎమ్మెల్యే దగ్గర కూడా నాకు ఒక గౌరవంగా నాకు ఉంటుంది. పనులు అడగాలన్నా కూడా నాకు ఇవ్వడానికి ఆయన కూడా
సంతోషంగా ముందుకు వస్తాడు. కాబట్టి కత్తెర గుర్తు మీద వేయగలరు. మా భార్య తరపున ఉన్న పార్టీ తరపున ఉన్న వార్డు మెంబర్ అందరికీ స్టవ్ గుర్తు, గౌను గుర్తు ఉన్న వార్డు మెంబర్లను కూడా అందరినీ మచిలీపట్నం యందు జరిగిన ఏపీ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర కార్యవర్గ సమావేశం యందు తీసుకున్న తీర్మానం ప్రకారం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గాబపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం రాంబొట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి నిడ్రబోలు రమాదేవి గారిని నియమించడం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాణ్యం నియోజకవర్గ ప్రజల నుండి సేకరించిన 60,000 సంతకాల పత్రాలను కల్లూరు అర్బన్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నివాసం నుండి నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్కు పంపిణీ చేశారు. బొలెరో వాహనానికి జెండా ఊపి సంతకాల పత్రాలను పంపిన వారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జై జగన్ జై జగన్ కాటసాని నాయకత్వం జై జగన్
పెద్దంపేటలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆముల శ్రీనివాస్. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెద్దంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆముల శ్రీనివాస్ ప్రచార హోరు జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా యాదవుల పట్టణాల కార్యక్రమంలో పాల్గొని యాదవుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆముల శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్యాల మహేష్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్ల నాగరాజు, భూష్పాక సాగర్ తదితరులు పాల్గొన్నారు. మన యాదవులంతా తప్పకుండా ఓటేసి మరి సీనానకు మరోసారి గెలిపించాలని ఇక్కడ మనవి చేసుకుంటాను. మన అన్నది రెండో నెంబర్లో కత్తెర గుర్తుంటుంది. 2వ నెంబర్ కత్తెర గుర్తుకి ఓటేసి మరి ఆమ్ల సీనాను మరొకసారి సర్పంచ్గా గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన కాంగ్రెస్ పెద్దలు కూడా వచ్చారు. ఇప్పుడు మన సీనాన మాట్లాడుతున్నారు. మరియు యాదవ నాయకులకు చేసుకుంటూ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి గౌరవనీయులు పెద్దలు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు నన్ను పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. అలాగే గౌరవనీయులు మంత్రి గారు శిరోవ్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పెద్దంపేట గ్రామంలో జిల్లా నాయకులు మహేష్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మన కిరణ్ కుమార్ గారు మరియు నాగరాజ్ అన్న గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ పాదాభివందనాలు చేస్తూ నా కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు సిఎస్ఆర్ నుంచి గత 30 సంవత్సరం నుంచి ఎవరు తేనటువంటి నిధులు తెచ్చి కమ్యూనిటీ హాలు మరియు గౌడ కమ్యూనిటీ హాలు, రోడ్లు, అలాగే ఇక్కడ పెద్దంపేట గ్రామంలో అందరికీ భక్తి ఉంటుంది. కానీ ఎవరు కూడా మొక్కడానికి భయపడే సమయంలో గుళ్ళు కట్టించి ఆ గుళ్ళను ఎండోమెంట్లో చేర్చి అలాగే రాయదండి గ్రామంలో ఉన్నటువంటి 23 ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని ఆ దేవుడు పంపించాడు, ప్రజలు పంపించారు కాబట్టి 23 ఎకరాలు మళ్ళీ ఆ యొక్క దేవుని భూమిగా అప్పచెప్పి ధూపదీప నైవేద్యాని కోసం ఒక అయ్యగారిని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తితో మరియు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళతో మరియు ఇక్కడ ప్రజలు అన్నటువంటి వారి సహకారంతో 23 ఎకరాలు ఇప్పించడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాళ్ళు మరియు మన స్కూల్ చేసిన నీళ్లు కూడా మంచినీళ్ళు ఉచితంగా ఇంటికి పంపించడం జరిగింది. ఇంకా కూడా సంవత్సరాల్లో 3 కోట్లకు పైచిలకు ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ప్రభుత్వం ఉంది, అన్నగారు ఉన్నారు కాబట్టి
ఏ సమస్యలు ఉన్నా, ఏ వాడకు గల్లి గల్లికి ఏ సమస్యలు ఉన్నా, మరియు ఇక్కడ మల్లన్న బోనాల సాక్షిగా అలాగే మన యాదవ సంఘం కమ్యూనిటీలు కావచ్చు, మరియు ఇంకా ఇతరుల గౌడ సంఘం కట్టించడం జరిగింది. దానికి కూడా కొన్ని పనులని అన్ని కులాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పని లేకుండా చేయడానికి కోసమే నన్ను అక్కడ దేవుడు, ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అన్నగా ఠాకూర్ గారు మరియు నాతోటి మిత్రులు ఈ కాంగ్రెస్ నాయకులు పంపించడం జరిగింది. ఏ పని లేకుండా చేయడానికి నాకు అవకాశం వచ్చింది. దీన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు ప్రజలకు అందిస్తానని కోరుకుంటూ అందరికీ అక్కలకు, చెల్లెలకు, అన్న తమ్ములకు, మా నాయకులకు మరియు నా తోటి సోదరి వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మేరకు గెలిపించాలని కోరుకుంటున్నాను. జై. వనపర్తి జంగిడిపురం కాలనీకి చెందిన నరికెల స్వామి వెంకటేష్ యాదవ్ 18వ మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. ఇటీ పడిపూజ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని వెంకటేష్ స్వామిని సన్మానించారు. ఇటీ పూజా కార్యక్రమం గురుస్వాములు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే, ముత్తు కృష్ణ హరినారాయణ, నరేందర్ కృష్ణసాగర్ గారి కరకములచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది. చాలా కాలాతీతమైంది. స్వామి చాలా కాలాతీతమైంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 100 మంది సర్పంచులకు నేను మద్దతిస్తున్నా. సుమారు 70 మంది సర్పంచులున్న మద్దతుతో గెలవబోతున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నా సైన్యం 75,000 మందికి చేరబోతుందని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ అన్నారు. నేను సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికీ నేను డైరెక్ట్గా చేయలేకపోయినాను, సమయం కుదరలేదు. కాబట్టి సుమారు 100 మంది నుంచున్నటువంటి అభ్యర్థులలో నా స్ట్రైక్ రేట్, నేను దాదాపు 1 వీక్ నుంచి క్షేత్రంలో ఉన్నా కాబట్టి నేను అనుకుంటేది ఏంటంటే దాదాపు 75% మంది మేము ఖచ్చితంగా కూడా నేను మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారన్న పూర్తి ఆశాభావం నాకు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులా లేకపోతే అన్ని నేను అదే చెప్తున్నా కదా, నేను అభ్యర్థులకు మాత్రమే ఇచ్చిన, ఏ పార్టీలకు మద్దతు ఇవ్వలేదు. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే వివేకవంతులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మద్దతు తెలియజేసిన. ఖచ్చితంగా నేను మద్దతు ఇచ్చిన దాంట్లో 75% మంది గెలవబోతున్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1000 మంది సర్పంచ్కి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న 75 × 1000 అంటే తదుపరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచి 23వ తారీఖు నుంచి నా సైన్యం 75,000కి చేరబోతుంది మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రం. థ్యాంక్ యూ. ముస్తాలా గ్రామ అభివృద్ధియే నా ధ్యేయం అంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్న యువ నాయకుడు సుంకరి మహేందర్ గ్రామంలో ప్రచారం కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్తాలా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాతో పాటు గ్రామ అభ్యున్నతిని అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి మహేందర్ అను నేను ముందుకు వస్తున్నానని తెలియజేశారు. ప్రజాసేవ పట్ల తనకున్న తపనతో గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సువాసన అందుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత చేయవలసిన ముందు పనులు ఊరు పోచమ్మని కొల్పించడం, గోదావరి నది ఒడ్డుకు పుష్కర ఘాటు నిర్మించడం, శ్మశాన వాటిక సీసీ రోడ్ వేపించడం, గ్రామంలో వీధి దీపాలతో పాటు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయడం కోసమే నేను ముందుకు వస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్మశాన వాటితో సీసీ రోడ్డు, రజకులకు దోపిగాడి కానీ, వాళ్ళకు మడలయ గుడి కానీ, ముదిరాజులకు గుడిని అంటే విగ్రహం, పెద్దమ్మ తల్లి విగ్రహం ఒకటి, సెంటర్ లైటింగ్ ఒకటి, వీధి దీపాలు, నీళ్ళ సమస్య ఏదున్నా కానీ ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి, బోర్లు కానీ పంపులేసి మోటార్లు పెట్టి ప్రతి ఆడపిల్లకు పుడితే 5,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను ఒకటి. రెండోది చనిపోతే
దహన సంస్కారాలకు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నా సొంత ఖర్చుతోటి ఇవ్వడానికి ఇస్తానని అనుకున్నాను. లోది ఓసిపై నిరుద్యోగులు ఇప్పటికీ బాగా మంది ఉన్నారు. మా దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది. ఇంతకుముందు కూడా ప్రతి వాళ్ళను ఉద్యోగాలు చాలామంది పెట్టించాను నేను. ఇప్పుడు కూడా ప్రతి ఎవరైనా ఉన్న ఉద్యోగస్తులు పిల్లవాళ్ళు కానీ ఎవరున్నామో కానీ వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తానని అందరి ముంగట మాటిస్తున్నాను. ఇంకా ఊర్లో ఏ సమస్య అయినా నేను నిత్యం ఊళ్ళోనే ఉంటా. ఏదున్నా ప్రతి వాడకు ఇంటికి పోయి తెలుసుకొని వాళ్ళకు పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలు అందరూ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.